ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. రేవంత్కు మాదిగలు రుణపడి ఉంటారని తెలిపారు. సీఎంకు మాదిగల సపోర్ట్ ఉంటుందని చెప్పారు. వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని మోత్కుపల్లి కోరారు. ఆగస్టు 1 నాడు మాదిగలకు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాను. మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది. ఆగస్టు 1 నాడు వచ్చింది. మాకు 15th ఆగస్టు రాలే. 70 ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు. అంధకారంలోకి నెట్టేశారు. తప్పెవరిదన్నా కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదు అనే బాధ నాకు విపరీతంగా ఉండే. ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా, భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేసి తీరుతా అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్న. వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం. నువ్వు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నా అన్నేళ్ళు మాదిగలని పక్కన నిలబడతారు, గుర్తుపెట్టుకోవాలి. 80 లక్షల మంది ఉన్నాక పార్టీకి ఏమైతుంది, ప్రభుత్వానికి ఏమైతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. అనవసరమైన అవసరం లేదు మాకు. మా జనాభా ప్రాతిపదిక మాత్రమే మాకు అమలు చేయండి. మాల సోదరులకు ఇవ్వాల్సింది మాల సోదరులకు ఇవ్వండి, మాదిగోళ్ళకి ఇవ్వాల్సింది మాదిగోళ్ళకి ఇవ్వండి, ఉపకులాలకు ఇవ్వాల్సింది ఉపకులాలకు ఇవ్వండి. అంతేకాదు ఎవరు నష్టపోకుండా చూడండి. ఆగస్టు 1 నాడు మాదిగలకు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం